సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొస్తే గనక, ఈ మధ్య జరిగిన పరిణామాలు మీడియా జర్నలిస్టుల పైన అక్కడ ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గాని, అక్కడి రాజకీయ నాయకుల మాటలు గాని, ఇది అక్కడి ప్రజల ఆలోచన పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తది? ఆహ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత అభిప్రాయ నిర్మాణంలో గందరగోళం ఉన్నది. అంటే ఏది ఎవరిది కరెక్టో ఏమో తెలియదు అని కొందరు వదిలేయడం. అంటే నిజంగానే వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ అనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా భారతదేశం విషయంలో కూడా మీడియా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా గానీ, ఏమంత గర్వకారణంగా గానీ లేదు. అంటే మీడియా ప్రవర్తన గురించి అనట్లేదు. మీడియా విషయంలో సమాజము, ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు, కొంతవరకు మీడియాలో కూడా ఉన్నటువంటి ధోరణులు, ఇవేవి కూడా ఆరోగ్యకరంగా లేవు. ముఖ్యంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మీడియా విషయంలో జరిగిన పరిణామాలు ఉన్నాయి కదా, అవి మాత్రం చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. ప్రశ్న రావణ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపా చట్టం పెట్టడం అనేది, దానికి మొత్తం మీడియా ప్రపంచం స్పందించవలసిన విషయం. అది చాలా అన్యాయమైన కేసు. దాంట్లో ఇప్పుడైతే స్వయంగా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అతని మీద వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వస్తున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో అతనికి వ్యతిరేకంగా అవే మాటలు చెప్పటం, అది చాలా అసలుకి సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ పెడతారంటాం. అది ఇటువంటి సందర్భాల్లోనే జనాలకు అనుమానం వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా మీద, యూట్యూబర్స్ మీద, వాళ్ళ మీద చేసిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని ఒక నేరపూరితమైన వ్యవస్థగా, వ్యక్తులుగా చూపించడం. మామూలు జర్నలిస్టులు వేరు, ఈ జర్నలిస్టులు వేరు అనే ఒక రకంగా ముద్ర వేసి సోషల్ మీడియా జర్నలిస్టులు ఒక నేరస్తులు అన్నట్టుగా చేయటం. అదే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు. ఇద్దరు ఒకటే స్కూల్ అనేటువంటి అభిప్రాయం అయితే ఉందో ఆ అభిప్రాయాన్ని బలపరిచే విషయాలు ఇవన్నీ. సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ ఏంటండి? సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ ఈ సోషల్ మీడియా వింగ్ లేదా? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కానీ, తెలుగుదేశం అభిమానులం అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ, మీరు అంటున్న విధంగా ప్రశ్న రావణ కంటే భిన్నమైన భాషలో కానీ, భిన్నమైన వ్యక్తీకరణలు కానీ చేస్తున్నారా? లేదు కదా. అసలు నాకు తెలిసినంత నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రశ్న రావణ్ తెలుగు సోషల్ మీడియాలో, యూట్యూబర్లలో ఒక ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తి. అది నేనే కాదు, చాలామంది ఆయన అట్లా గౌరవిస్తారు. అయితే అభ్యంతరాలు లేవని కాదు, ఆయన భాష కానీ, ఆయన వ్యక్తీకరణ కానీ, ఆయన స్వయంగా ఒక మీడియా పర్సన్ లాగా కాకుండా స్వయంగా ఒక పక్షం నాయకుడి మాదిరిగా మాట్లాడటం అనేది మంచిది కాదు, అది వాంఛనీయం కాదు. అది ఎప్పుడైనా మనం మీడియాకు సంబంధించి చర్చిస్తున్నప్పుడు ఆంతరికంగా చర్చల్లో చెప్పొచ్చు, ఆయనకు బాహాటంగా కూడా నేను చెప్తాను. కానీ అతనిలో కనిపించేటువంటి ఆ ధర్మాగ్రహం అనేది, ఒక ప్రజల పక్షం తీసుకుని పడే ఆవేశం అనేది, అది స్పష్టంగా మనకు ఆ నిజాయితీ తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అతను సహజంగా ఆవేశంగా మాట్లాడింది మరింత ముందుకెళ్ళి నోరు జారొచ్చు. నోరు జారంది ఎవరెవరు నోరు జారారో మనకు అన్ని వీడియోలు చూస్తూనే ఉన్నాయి కదా. మరి ఒకళ్ళకి మాత్రమే ఎందుకు? ఏ అన్యాయమైనా న్యాయమైనా సమన్యాయం ఉండాలి. ఒక మాట మాట్లాడినందుకు ఒక మనిషి మీద ఊపా కేసు పెడితే, అదే మాట్లాడిన ఇంకొక వ్యక్తి మీద కూడా పెట్టాలి. అప్పుడు అన్యాయంలో కూడా న్యాయం ఉంటుంది కదా. కానీ ఒకళ్ళకు మాత్రమే కేసులు పెట్టి, ఒక రకం వ్యక్తీకరణను మాత్రమే నిషేధించి, అతను అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ మీదకి జనాన్ని పంపటం, ఒక భయానక వాతావరణం కల్పిస్తే రేపు పొద్దున ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది? మీరు యూట్యూబరే కదా, యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు కదా. ప్రశ్న రావడానికి జరిగిన విషయం చూసి మీకు కూడా భయం వేసిందా లేదా? డెఫినెట్‌గా ఎవరినేమనాలి, అంటే ఏమొస్తుందో, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అనేది ఒక భావన. మరి భయం కలిగించడం వాళ్ళ ఉద్దేశమా? ఇది చాలా పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ, ఆయన నేను హోమ్ మినిస్టర్ కాదు కానీ అయితే ఇట్లా చేస్తాను అని హోమ్ మినిస్టర్ కావాలనే ఆకాంక్షను ఆయన ఎప్పుడో ఒకసారి సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆ ఆకాంక్షను ఈ రకంగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారా?
దీంట్లో పవన్ కళ్యాణ్కు జరుగుతున్న నష్టాన్ని ఆయన గమనిస్తున్నారా? ఏ నష్టం జరుగుతున్నది? ఇప్పుడే జనమంతా ప్రశ్నరావణ్కు సంబంధించిన కేసు పెట్టడం అనే దాన్ని ఆంధ్ర సమాజంలో కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదంటే రావణ్ను సమర్థిస్తుందని కాదు. రావణ్ పట్ల అభ్యంతరాలు ఉన్నవాళ్ళు కూడా ఒక మామూలు ఒక సాధారణమైన యూట్యూబ్ ఛానల్, చిన్న మీడియా సంస్థ మీద అటువంటి బ్రహ్మాస్త్రం అయ్యారు. ఏబి వెంకటేశ్వరరావు గారు పోలీస్ అధికారిగా, సీనియర్ పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఊపా అనేది ఇటువంటి కేసుల విషయంలో కాదు చేయాల్సింది అని అభ్యంతరం చెప్పారు. అంటే ఏంటి, అక్కడ పౌర సమాజం అంతా ఏకీభావంతో లేదు. కానీ దాని బదనామంతా, దాని చెడ్డ పేరంతా ఎవరికి వెళ్తుంది? ఏమి పవన్ కళ్యాణ్తో జరిగిన వివాదం వల్ల రావణ్ని ఇట్లా అరెస్ట్ చేశారంటున్నారు కదా. ఎందుకు అనేక విషయాల్లో ఆ బ్లేమ్ని పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకుంటున్నారు? నాగేశ్వర విషయంతో మొదలుపెట్టి, సాయికృష్ణ విషయంతో మొదలుపెట్టి, ప్రభుత్వ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకత్వం ఏమో సేఫ్గా ఉండి, ఎందుకు ఆయనతో సంబంధం లేని విషయాలకి, ఆయన ప్రత్యక్షంగా బాధ్యుడు కాని విషయాలకి ఎందుకు ఈయన బ్లేమ్ తీసుకుంటున్నాడు? అది కాదు, పవన్ కళ్యాణ్ విషయంలో ఆయనకు రాజకీయ యాంబిషన్స్ ఉండాలి. అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా పైకి వెళ్ళాలని యాంబిషన్స్ ఉన్నాయి. ఉండవలసిందే. ఒక రాజకీయ పార్టీకి ఉన్న చోటే ఉండాలని ఎవరు అనుకోరు. ఆయన 21 స్థానాలతోనే స్థిరపడిపోవాలని ఎవరు అనుకోరు. కానీ దానికి ఏవో పద్ధతులు ఉంటాయి కదా. ఆయనకు ఆల్రెడీ రాజకీయంగా ఒక పరిణతితో కాకుండా ఆవేశంతో వ్యవహరిస్తాడని అని మాట్లాడేటప్పుడు కొంచెం నట నేపథ్యానికి సంబంధించిన తీవ్రతను ప్రదర్శిస్తాడని పేర్లున్నాయి. ఆయన గతంలో చెప్పిన మాటలకి, తర్వాత వచ్చి చెప్పిన మాటలకి వైరుధ్యాల గురించి కూడా సోషల్ మీడియాలో చాలామంది చూపిస్తారు. ఇవన్నీ ఆయనకు సంబంధించి వ్యక్తి. అదేవిధంగా ఆయన మంచి జనాకర్షణ కలిగిన వాడు. ఆయన బాధ్యతగా ఉండాలి కదా. ఆయన ప్రజల పట్ల బాధ్యతగానే కాదు, తన రాజకీయ భవిష్యత్తు మీద కూడా బాధ్యతగా ఉండాలి కదా. అందరూ తెలుగు సమాజం వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, అందరూ అడుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎందుకు తన అభిమానులు కానీ, తన అభిమానుల పేరు మీద సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆయన ఫోటోలు పెట్టుకొని కామెంట్లు చేస్తున్న వాళ్ళు కానీ ఎందుకు అమర్యాదకరంగా, అసభ్యంగా ఆడవాళ్ళను కానీ, ఇతర రాజకీయ ప్రత్యర్థులను కానీ దూషిస్తుంటే ఆ చెడ్డ పేరు తనకే వస్తుంది కదా. తను మందలించాలి కదా వాళ్ళని. నిజంగా వాళ్ళ శ్రేణులైతే మందలించాలి, లేదా అభిమానులైతే, సినిమా అభిమానులైతే, అరే మీరు అట్లా మాట్లాడకండి, అటువంటి భాష ఉపయోగించకండి, మీరు నా ఫోటో డీపీగా పెట్టుకొని నా ఫోటో మీరు చూపించి ఇటువంటి బూతులు మాట్లాడితే అది నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను ఇటువంటి పేరును కోరుకోవట్లేదు అని ఆయన చెప్పాలి కదా. ఎందుకు ఆయన చెప్పట్లేదు? ఒకప్పుడు ఇంకొక సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చేవాళ్ళు కొంచెం తక్కువ రకం అలగా వాళ్ళని అర్థం ఏదో వస్తే దానికి పవన్ కళ్యాణ్కి బాగా కోపం వచ్చింది. నా సభలకు వచ్చేవాళ్ళని అట్లా అంటారా మీరని ఆ సీనియర్ నటుడిని వేదిక మీదనే అన్నారు. ఎవరు అలగాజనం కాదు, అందరూ మనుషులందరూ సమానమే. ఒకళ్ళు తక్కువ వాళ్ళు, ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు ఏముంది. కానీ రాజకీయాల్లో ఎట్లా మాట్లాడతాం, ఎట్లా ప్రవర్తిస్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక రాజకీయ నాయకుడి ప్రతిష్టలో అతని భాష, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని పాత సామెతే ఉంది కదా. చాటుగా ఎట్లా వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నప్పటికీ, ఎన్టీ రామారావు చూడండి, రాజశేఖర రెడ్డి చూడండి, వాళ్ళు పబ్లిక్గా మాట్లాడే పద్ధతి చాలా సంస్కారవంతంగా, చాలా ఉన్నతంగా ఉంటుంది. అంతెందుకు చిరంజీవిని చూడండి, తన సోదరుడు చిరంజీవి ఎట్లా మాట్లాడతాడు, చాలా హుందా ఉంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా తన మాట తీరులో కొంత సవరించుకోవాల్సి ఉంది. కానీ తన పేరుతో తన అభిమానులు, లేదా తన పేరుతో కొందరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలని సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ఒక వీరంగం వేస్తున్నారు. అది ఎందుకు అనుమతిస్తున్నారు ఆయన? నేను దీన్ని అనుమతించను. నువ్వు ప్రశ్నరావణ్ లాంటి వాళ్ళని అనుమతించను అంటున్నావు, కానీ ఇటువంటి వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నావు అనేది ఆయన సమీక్షించుకోవాల్సింది. ఎందుకంటే అది ఆయన రాజకీయ భవిష్యత్తుకే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తీకరణలు, ఇటువంటి దూషణ భూషణల మీద ఆధారపడి ఎవరి రాజకీయ భవిష్యత్తు నిర్మాణం కాదు. పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. అట్లాగే చంద్రబాబు గారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ అటువంటి జరిగినప్పుడు సిద్దికి కప్పన్ అనే
జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి ఊపా పెట్టి 2 సంవత్సరాలు జైల్లో పెట్టి తర్వాత వదిలేశారు. దేశం అంతా అతని గురించి మాట్లాడుతుంది. బీజేపీలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఒక యోగి ఆదిత్యనాథ్ కావాలని తాపత్రయపడుతున్నాడు. యోగిలా కావాలని విశ్వశర్మ అనుకున్నాడు, యోగిలా కావాలని ఇప్పుడు సువేందు అధికారి అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఒక ఎన్కౌంటర్ మొదలుపెట్టాడు ఆయన. అదొక పోటీ బీజేపీలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఇది బీజేపీ ప్రభుత్వం కాదే, ఇది బీజేపీ కూడా భాగమైన మీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీకి, తెలుగువారి సంస్కారానికి కొంచెం ఉత్తరాది కంటే కొంచెం భిన్నత్వం ఉంది. మనం మెరుగైన పాలిటిక్స్ చేస్తామని, మెరుగైన పొలిటికల్ డిస్కోర్స్ ఉంటుందని అనుకుంటున్నాం కదా. మీరు కూడా యోగి ఆదిత్యనాథ్ ఇలా కావాలనుకుంటున్నారు. సిద్దికి కప్పన్ తర్వాత ఇంకొక జర్నలిస్ట్ని మీరు ఇవాళ ఊపా కేసు కింద పెట్టారు. పెట్టినప్పుడు ఏం సందేశం ఇస్తుంది? మీరు అక్కడి నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ సరే ఇవాళ ఉన్న పరిస్థితిలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వచ్చి అరెస్టులు చేయటం, అది ఆ రూల్స్ అనుమతిస్తాయని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఎందుకు జర్నలిస్టులను ఏదో ఇంకో చోట తెచ్చి పట్టుకొని పోయి, అది అస్సాం విశ్వశర్మ చేసేవారు. బొంబాయి నుంచి వచ్చి, మహారాష్ట్ర నుంచి వచ్చి జర్నలిస్టులను వాళ్ళని పట్టుకోవడం, కేసులు పెట్టి తీసుకెళ్ళిపోవడం, అటువంటి ఇమిటేషన్ చేస్తున్నారా మీరు? జర్నలిస్టులను ఎందుకు తీసుకెళ్ళి కొట్టాలి, తీసుకెళ్ళి ఎందుకు కేసులు పెట్టాలి? కేవీఆర్ అయినా కావచ్చు, ప్రశ్నరావణ్ అయినా కావచ్చు, ఎవరినైనా. ఆ ప్రశ్నరావణ్ని ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి మారుస్తున్నప్పుడు పోలీసులు అతను ఒక అంతర్జాతీయ స్థాయి నేరస్తుడైనట్టుగా 100 మంది గుమిగూడి అతని మీద ముసుగు వేసి, అతని మీద భుజం వేసి తీసుకెళ్ళి బస్సులో కుక్కేసి, ఏంటి ఆ విజువల్స్, ఆ ఆప్టిక్స్ ఏం చెప్తున్నాయి? ప్రజాస్వామిక సంప్రదాయం, భావ ప్రకటన స్వేచ్ఛ, పెద్ద పెద్ద మాటలు. కానీ మీ ప్రభుత్వం ఈ ఆధునిక మీడియం, ఆధునిక సమాచార మాధ్యమాల విషయంలో మీ ప్రభుత్వ సహనం ఇదేనా? ఒక కేసు కోసం అరెస్ట్ చేసి, ఒక సందర్భంలో ఒకదాని కోసం అరెస్ట్ చేసి, ఇంకోటి ఏదో తీసుకొచ్చి మళ్ళీ పెట్టి, చాలా చాలా అన్యాయమైన విషయం అది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎట్లాగైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి పెరుగుతోంది, ఆయన జాగ్రత్త పడాలని, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ సంఘటన, తాజా సంఘటన, మీరు ఎంతగానో మీ సామాజిక మాధ్యమాల అనుకూలత చేత ఎటువంటి క్యాంపెయిన్ అయినా చేస్తుండొచ్చు. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంతవరకు కొన్ని విషయాల్లో అయినా ప్రమాణాలు పాటించే ప్రధాన స్రవంతి పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా ప్రశ్నరావణ విషయంలో దిగజారిపోయి, మేము మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి కదా. ఇది చాలా బెంచ్ మార్క్. ఇది అక్కడి ప్రభుత్వం మీద, అక్కడి పాలకుల మీద కూడా ప్రజల్లో ఒక తప్పనిసరిగా ఒక అసమ్మతిని, అసంతృప్తిని కలిగిస్తుంది. అక్కడ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, అది గుర్తించాలి.